కిసిక్ టాక్స్ కి వచ్చే గెస్ట్ ఎవరంటే మన మాధురి గారు. మిమ్మల్ని చూడగానే నేను ఒక పాట పాడాలనుకుంటున్నా. మన్మధుడే బ్రహ్మనుకోని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాన్ని. మేమైతే అన్నం తింటాం, మీరు ఏం తింటారు? ఇంత ధైర్యంగా ఉంటారు అసలు? నేను ధైర్యం పక్కన నిలబడతాను కదా మా ఆయన పక్కన, అందుకే ధైర్యంగా ఉంటారు. ఎంత ప్రేమ అంటే ఎంత చెప్తారు? మొత్తం ప్రపంచంతోనే ఫైట్ చేశాను నేను. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒక్కదాన్నే ఒకవైపు ఫైట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. ఈ సొసైటీని ఫైట్ చేసి ఉండాలంటే చాలా కష్టం. ఈయన కోసం ఇట్లా నిలబడ్డాను కదా. ఈ సొసైటీ గురించి నేను ఒక్కసారి కూడా ఆలోచించలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్? నాకు ఎప్పుడూ అనిపించలేదు. మన కష్టంలో ఉన్నామంటే ఎవరు పోషించదు, 2 రాళ్ళేసి చంపేస్తారే తప్పితే. ఇప్పుడంటే మీకు అలవాటు అయిపోయింది, కానీ ఆ టైంలో మీరు ఇవన్నీ ట్రోల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఫేస్ చేశారు మ్యామ్? అమ్మో చాలా బాధ అనిపించేది. నాకే కాదు, సమాజంలో ఉన్న ప్రతి మహిళకి ఉంటూనే ఉంటారు. నచ్చిన బట్టలు వేసుకుంటే అలా బట్టలు వేసుకుంది అంటారు, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతుంది అంటారు, గట్టిగా నవ్వితే గట్టిగా నవ్వుతుంది అంటారు, ఏమి చేయకుండా కూర్చుంటే దీనికి ఏమీ రాదంటారు. సో ఎలా ఉన్నాయి 50 కోట్లు స్టోర్ పెట్టారు అంటే మీరు మంత్లీ ఎంత మందికి శాలరీ ఇస్తారు? ఎంత ఇస్తారు? 25 lakhs సాలరీస్ ఇస్తున్నాను. 25 lakhs శాలరీ ఇస్తున్నారంటే ఇప్పుడు మన ఆస్తి ఎంత మేడం? ఎంతో ఉందిలే దేవుడు ఇచ్చినందువరకు. అట్లీస్ట్ 50% మన దగ్గర ఒక 100 కోట్ల బంగారం ఉందా మేడం? గోల్డ్ ఇప్పటికీ నాకు ఇష్టం. స్టోర్లోంచి శ్రీనివాస్ గారు రోజు నాకు ఒక 1 lakh ఇస్తారు గోల్డ్ కొనుక్కోమని. సో మంత్లీ అది ఉంచుకొని గోల్డ్ కొనుక్కుంటూ. రోజుకి 1 లక్ష ఇస్తే నెలకి 30 లక్షలు. అవును, మంత్లీ 50 lakhs గోల్డ్ కొనుక్కుంటా నేను. మీరు ఇవన్నీ చూసి ఇంట్లో డ్రమ్ముల్లో కుక్కర్లో మీ ఆయనని పెట్టకండి. రీసెంట్ గా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కేక్ కట్ చేశారు అని ఒక ఇష్యూ జరిగింది కదా మ్యామ్? తను బర్త్డే కదా, అందరినీ వదిలొచ్చిందని నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయడం జరిగింది. దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసి క్షమించమని అడగండి అన్నారు. నేనేం క్షమాపణ వీడియోస్ ఎక్కడ నేనేం పెట్టలేదు, నేను పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి శ్రీనివాస్ గారికి కాల్ చేసి మీరు ఐ లవ్ యూ చెప్తే క్యూట్ లవ్ కూడా చూడాలనుకుంటున్నాను నేను. రాజా, ఐ లవ్ యూ రాజా. మిస్ అవుతున్నావా? మీరు రొమాంటిక్ కపులా లేకపోతే? మా హస్బెండ్ ఫైర్ బ్రాండే కాదు, రొమాంటిక్ కూడా. ఓ మై గాడ్. డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకి లిమిట్స్ ఉండాలంటారా లేదంటారా? 100% లిమిట్స్ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయంటారా? బట్టలు ఇప్పి తిరిగితే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. మీరు ఇండిపెండెంట్గా ఎదిగితేనే మీరు స్వాతంత్రం వచ్చినట్టు, తప్పితే మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మీకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. మాధురి గారి లాగా సెటిల్ అయ్యాకే మనం పెళ్లి చేసుకోవాలి, ఎంగేజ్ లో పెళ్లి చేసుకోకూడదు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు ఏం జరగాలి అది జరిగితే బాగుంటుంది, కానీ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు కష్టాలు పడ్డాక సెటిల్ అయినట్టు అనిపించింది. నేను ముందు నుంచి కూడా నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ అయ్యాయి. మెయిన్ రాజకీయాల్లోకి మహిళ వచ్చిందంటే ఎంత బురద జల్లుతారంటే ఆమెని. ఎంతమంది 2 వయసు పెళ్లిళ్ళు చేసుకోలేదు చెప్పు? నేను ఒక్కదాన్నే 2 పెళ్లిళ్ళు చేసుకున్నానా? పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి నన్ను ఇంత నెగిటివ్ చేశారు. మాధురి, నువ్వు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పు అంటే మీరు ఏం చెప్తారు దేవుడికి? నిజంగా చెప్పాలనుకుంటే నాకు ఫస్ట్ హస్బెండే శ్రీని గారు అయి ఉంటే బాగుండేదని చెప్తాను. మొత్తం శ్రీని గారే ఉన్నారా మ్యామ్? ఏం కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు? నేను వద్దు, మా ఆయన ఎమ్మెల్యే అయితే చాలు సరే, మా ఆయన కోరిక. మీ వెనుక కొన్ని 100,000 మంది ఉంటారు. సార్ ఎందుకు ఓడిపోయారు? మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది అసలు. శ్రీని గారు అంటే చాలా అభిమానం ఉంది ప్రజల్లో, కానీ అక్కడ అపోనెంట్ అచ్చెన్నాయుడు వాళ్ళు ఎక్కువగా ఈ రిగింగ్లు చేయడం, రౌడీజం చేయడం చాలా ఎక్కువ.
వచ్చి సారు ఒకరికి వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి మేడం అది అసలు? అచ్చెన్నాయుడు వాళ్ళ మనిషి ఒకరు ఫోన్ చేసి నిమ్మాడి జంక్షన్ దగ్గర మీ ఇద్దరికి అటాక్ చేస్తారంట, మీరేంట్రా మమ్మల్ని చేస్తారు, నేనే వచ్చాను ఈ జంక్షన్కి, రండి ఎవడొస్తాడని చెప్పి. వ్యాపారంగా కూడా చాలా కోల్పోయారు. మేము 50 crores మైన్స్ లో లాస్ అయ్యాము. ఇంకొక మైన్ ఆపేశారు, పోర్ట్లో బిల్స్ ఆపేశారు, మమ్మల్ని చాలా నాశనం చేశారు రాజకీయంలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో విన్ అవుతారంటారా సారు? ఖచ్చితంగా. మీరు ఎట్లా గెస్ట్ చేస్తున్నారంటే లక్ ఆయనకి మీ ద్వారాగా వచ్చిందా? అయ్యా ఆఫ్ కోర్స్ అలాగే సారు కెమెరా అనుకొని ఏదైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. రాజా ఈసారి ఎలక్షన్ లో నేను గెలిపిస్తా. ప్రెసెంట్ ఉన్న ఈ పాలిటిక్స్ లో మీకు నచ్చిన రాజకీయ నాయకులు అంటే ఎవరు చెప్తారు? మాకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో సార్ గెలుస్తారా మ్యామ్? మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది కూటమి ప్రభుత్వం మీద. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రోడ్లు బాగాలేదు అట్లా బాగాలేదు అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం చేస్తున్నారని కూడా నేను చాలా అదే చూసాను. మీరు ఇన్స్టాగ్రామ్స్ చూసి మోసపోతున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా వాళ్ళ జెండా మోసే కూలీలుగానే మిగిలిపోయారు తప్పితే ఎక్కడ కూడా వాల్యూ లేదు. పవన్ కళ్యాణ్ గానీ సీఎం గా చూడాలనుకున్నారు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూనే ఉంటాడు. ఆయన ఒకవేళ సింగిల్ గా ఉండుంటే, సింగిల్ గా పోటీ చేస్తే ఎవరి దమ్మెంటో తెలుస్తుంది. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.